దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ఇంధన పొదుపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శనివారం పార్వతీపురంలో ప్రత్యేక సైకిల్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు నిత్య జీవితంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు వీలైనంత వరకు సైకిళ్లను ఉపయోగించాలని కోరారు. ముఖ్యంగా స్థానిక మార్కెట్లకు, స్వల్ప దూరాలకు వెళ్లేటప్పుడు మోటారు వాహనాలకు ప్రత్యామ్నాయంగా సైకిళ్లను వాడడం అలవాటు చేసుకోవాలని తెలియజేశారు. ఒకే ప్రాంతానికి వెళ్లేవారు వేరువేరు వాహనాలు వాడకుండా కార్ పుల్లింగ్ పద్ధతిని పాటించాలని సూచించారు. భవిష్యత్తులో కొత్త వాహనాలు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని, అందుకోసం పార్వతీపురంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇళ్లలో కూడా ఏసీలు, విద్యుత్ పరికరాల వినియోగం తగ్గించి పొదుపును ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. అనవసర వినియోగాన్ని తగ్గించడం ద్వారానే ఇంధన సమస్యలను అధిగమించవచ్చునని అధికారులకు స్పష్టం చేశారు. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో కూడా ఇంధన పొదుపులో భాగంగా మనం వీలైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఇంధన రహిత వాహనాలని వాడడానికి, వీలైనంత వరకు సైకిల్స్ని వాడడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వాడచ్చు, కానీ వీలైనంత అవకాశం ఉన్న చోట ప్రతి చోట కూడా మనం దాన్ని సైకిల్ వాడడం కావచ్చు. అదేవిధంగా లోకల్ మార్కెట్ల వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఒకటి సైకిల్ వాడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రమే దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు ముగ్గురికి వెహికల్స్ ఉండి ఒకే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఒక వాహనంలో వెళ్ళేట్లుగా ప్లాన్ చేసుకొని ఇంధనాన్ని పొదుపు చేయాలని చెప్పి కూడా జిల్లాలో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు కూడా ఇక్కడి నుంచి కొనే వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు వెళ్ళాలని చెప్పి కూడా సూచించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లాలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పార్వతీపురం పట్టణంలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జ్ స్టేషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ అందరికి కూడా విజ్ఞప్తి, ఆఫీసర్లందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే వీలైనంత వరకు మనకు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటిలో ప్రతి ఏసీల దగ్గర నుంచి మనం వాడేటువంటి వాటిలో, అదేవిధంగా ఇంధనం దగ్గర ప్రతి విషయంలో కూడా మనం ఈ పొదుపు అనేటువంటిది పాటించాలి.